ఇప్పటి పిల్లలు తెలిసిందే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో. కొంతమంది అయితే వయసుకు మించి ఫేమస్ అయిపోతున్నారు. అయితే అలాంటి ప్రయత్నంలోనే ఇక్కడ ఈ పాప కూడా ఫోన్ పట్టుకుని బయటకు వచ్చింది. కాకపోతే తను ఫేమస్ అవ్వడం పక్కన పెడితే వీళ్ళ నాగం చేసేసింది. పాపయ్య. ఒకప్పుడు పిల్లలు చలాకీగా ఉంటే పటాసులు అనేవాళ్ళు. ఇప్పుడు తుపాకులన్నా తప్పులేదు, అంత అడ్వాన్స్డ్ గా ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు. ఇక్కడ ఈ పాప చూడండి, చెవుల్లో హెడ్ ఫోన్స్, రోడ్డు మీద రీల్స్. ఆ వయసులో ఉన్నప్పుడు మీరేం చేశారో ఒకసారి ఊహించుకోండి. అస్సలు పోలికే లేదు కదా. పీక్స్ మరి ఇప్పుడు వాళ్ళు అంతే. ఇక్కడ ఈ బొడ్డోడి టాస్క్ ఏంటంటే అక్క ఏది చెప్తే అది చెప్పాలి. మరి ఎంత బాగా చెప్తాడో చూద్దామండి. దొరగొట్టాడు కదా, క్యూట్ అసలు. ఈ చిన్నోడు క్లాస్ కి వచ్చి కమ్మగా నిద్రపోతున్నాడు. మరి అలా వదిలేస్తే ప్రాబ్లం ఏముందలే గానీ వీళ్ళు చూడండి పడుకున్నోడిని ఎలా అదరగొట్టేస్తారు. ఇక్కడ ఈ బొడ్డోడైతే మామూలు నాటీ కాదు, వేరే లెవెల్ నాటీ. చూడండి అవతల టేబుల్ దగ్గర కూర్చున్న అమ్మాయిని ఎలా చూస్తున్నాడు అస్సలు తల తిప్పకుండా చూస్తున్నాడా. మళ్ళీ ఆ టేబుల్ దగ్గర అబ్బాయి ఇటు చూడగానే తల ఎలా తిప్పేశాడో చూడండి, మాస్. ఈ బొడ్డోడి స్పీడ్ కి అయితే సర్ప్రైజ్ అయిపోతారు అసలు. చూడండి వాళ్ళ అమ్మ పాటకి వీడు అందుకునే ఊపు చూడండి అసలు. తాగే అప్పుడు షేక్ చేసుకుని తాగమ్మా అంటే రాంగ్ గా అర్థం చేసుకున్నట్టుంది పిల్ల. ప్యాకెట్ ని షేక్ చేయకుండా బాడీని షేక్ చేసి తాగుతుంది. మామూలు మాస్ కాదు. तेजस्वी लोग हैं हमारे पास, जितने शानदार विचार रखते हैं. మీరు నేల మీద తిరిగే కప్ అయినా నీళ్ళల్లో తిరిగే కప్ అయినా చిన్న సైజు కప్పల్ని చూసుంటారు గానీ ఇదే మాసరా అనిపించే భారీ సైజు కప్పని ఇక్కడ చూడండి. సరే ఇక్కడ ఏదో పిల్లోడు చేసాడు అని ఊరుకుంటే ఎక్కడ చూడండి మరీ దారుణం అయ్యా ఇది. ఏంటి ఎందుకు ఈ పాప ఎంతలా ఏడుస్తుంది ఎందుకు అని పరేషాన్ అయ్యేలోపు బిగ్ ట్విస్ట్. షాక్ అయ్యారా? పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి బయట మీరెంతో మంది పుష్పరాజులను చూసుంటారు గానీ ఈ బొడ్డోడు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎట్లుండు మరి బుల్లి పుష్పరాజు. మీరిప్పటి వరకు ఎంతో మంది పిల్లలు పాట పాడడం చూసుంటారు, పీక్స్ లో పర్ఫామ్ చేయడం చూసుంటారు. అయితే ఇక్కడ ఈ పిల్లోడు పాట పాడడమే కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసేస్తున్నాడు చూడండి. అలా నిద్రలోకి జారి హాయిగా ఊగుతున్నోడిని అమాంతం ఊపేశారు. పిల్లలు అసలు మామూలు కాదు. పిల్లలు అల్లరి చేస్తారు, తలపోటు తెప్పిస్తారు, అదంతా సహజమే గాని ఇక్కడ ఈ బొడ్డోడు మాత్రం నెక్స్ట్ లెవెల్. అయ్య బాబోయ్. మీరు గుర్రపు స్వారీలు చూసుంటారు, గాడిద మీద ఎక్కి తిరగడం చూసుంటారు. అయితే చూడగానే నరాలు కట్ అయిపోయేలా ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. హెల్మెట్ పెట్టుకుని మరీ దాన్ని చంపుతున్నాడు. చిన్నప్పుడు క్లాసులో డిక్టేషన్ చెప్పిస్తారు కదా, అయితే ఎప్పుడూ చూడని విధంగా ఈ బొడ్డోడు చూడండి. రే అసలు ఏం చెప్తున్నాడో వాళ్ళకేం అర్థమవుతుందో, వాళ్ళేం అరుస్తున్నారో ఏం అర్థం కావట్లా. ఇక్కడ ఈ మదర్ ఫేస్ ప్యాక్ పెట్టుకుని పిల్లోడిని ఎత్తుకుంది. అయితే వాడి రియాక్షన్ చూడండి. పాపం అమ్మ కాదా ఎవరి అమ్మాయి అని అర్థం కాక సతమతం అయిపోతున్నాడు. ఇక్కడ ఈ బేబీ చూడండి నడుస్తూ తూలింది. అయితే నాగండి అయిపోలేదు, దాన్ని ఎలా కవర్ చేసిందో చూడండి. ఈ మాస్టర్ అల్లర్ అయితే అంతా ఇంత కాదు, కుదురుగా సోఫాలో కూర్చోకుండా ఆ బెలూన్ తో బేభత్సం చేస్తున్నాడు. God save me from this kid.
వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఈ అక్క చెల్లెళ్ళ వీడియో చూస్తే క్యూట్నెస్ కట్టలు దించుకున్నట్టే ఉంటుంది. వైట్ డ్రెస్ పాప అయితే మరీ క్రేజీ. చేయని చెల్లితో ఎలా చేపిస్తుందో చూడండి. ఇక్కడ ఈ అక్క తమ్ముళ్ళ ఆట చూడండి. మరి తమ్ముడిని ఎలా ఆడుకోవాలో అక్కకి బాగా తెలుసు అన్నట్టుకుంది. వస్తా వస్తా చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకొచ్చింది. ఇంకా అది చూసాక మనోడి సేవలు మొదలు పెట్టాడు. ఒక చిన్న బయటైనా ఇచ్చిద్దేమో అని ఐస్ క్రీమ్ ఎరేసి ఏమన్నా వాడుకుంటుందా పిల్ల మాత్రం. పిల్లలు పిడుగులు అని ఊరికే అనరు, మరి కింద వీళ్ళు పర్ఫామ్ చేస్తుంటే పైన వాళ్ళు అరుపులు పుట్టిస్తున్నారు. మామూలుగా ఉండదు. డాన్స్ చేయడం వేరు, పాజ్ ఇచ్చి బీటుకి బదులవడం వేరు. అందులో మాత్రం ఈ పాప పీక్స్ అంతే. చిన్న పిల్లలకి ఎన్నో బొమ్మలు ఉంటాయి కానీ కొంతమందికి అసలు ఆర్టిఫిషియల్ బొమ్మలు ఎక్కనే ఎక్కవు. అసలు అవి ఆననే ఆనవు ఇక్కడ వీడికి లాగా. అందుకే ఓ బొమ్మ కటర్ చేసేసుకుని కటింగ్ చేసేస్తున్నాడు చూడండి. మరి వీళ్ళకి ఏదైనా రియలిస్టిక్ గా చేస్తేనే మజా. కొన్నిసార్లు చిన్న పిల్లలు చేసే పనులు చాలా క్యూట్ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు ఏదో పెద్దోళ్ళలా బిహేవ్ చేస్తుంటారు చూడండి, అప్పుడు మరీను. అలాంటి సీనే ఇక్కడ ఇది. ఈ పాప ఏడుస్తుంటే ఆ పాప చూడండి ఎలా ఆపుతుందో. డాన్స్ చేసినా చూసినా మస్తు మజా వచ్చింది. అయితే అంతకు మించి చూపిస్తారు రండ్రా అంటున్న బొడ్డోడి బేబత్సాన్ని ఇక్కడ చూడండి. చిన్నపిల్లలు పెద్దోళ్ళు చేసేవన్నీ చేయడానికి బాగా ఇష్టపడతారు. అందులో ఆడపిల్లలకి మేకప్ ఒకటి. ఇంకా వాళ్ళకి వాళ్ళు మేకప్ వేసుకోవడం అంటే ఆ ఆనందమే వేరు. అయితే ఇక్కడ ఈ పిల్లలు చూడండి, మేకప్ వేసుకోవడం కాదు మొత్తం ఆగం చేస్తున్నారు. వీళ్ళ అమ్మస్తే ఉంటది వీళ్ళకి. క్రేజీ ఏంటంటే అద్దంలో చూసుకుని భయపడింది చూడండి అది. ఇక్కడ ఈ పాప చూడండి ఏం చేస్తుందో. మరి ఎక్కడ నేర్చుకుందో ఈ స్టెప్పులు. ఇక్కడ ఈ పాప పర్ఫార్మెన్స్ చూసాక పాట పాడినా ఆట ఆడినా నీ తర్వాతే పాప ఎవరైనా అనాల్సిందే. మరి ఆ రేంజ్ లో ఏం చేసిందో చూడండి పర్ఫార్మెన్స్. మీరు గాన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. ఈ బుడ్డ అయిన క్యూట్ వీడియో చూడండి. పడని అడుగులేసుకుంటూ ఆ కప్పులు తీసుకెళ్తున్నాడు. ఇదిరా పనోడుతనం అంటే. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు పని చేయని వాళ్ళు ఉంటే ఇది చూపియండి. నార్మల్ గా పిల్లలు వాళ్ళ నాన్నని కాపీ కొట్టడానికి ట్రై చేస్తుంటారు, వాళ్ళలానే చేయడానికి చూస్తుంటారు. ఇక్కడ అదే రీతిలో ఈ బొడ్డోడు కూడా చేస్తాడు. అయితే లాస్ట్ లో చూడండి ఏం చేస్తాడు. నార్మల్ గా ఇంజెక్షన్ అంటే పిల్లలు భయపడతారు, ఏడుస్తారు. అయితే ఇక్కడ ఈ బొడ్డోడు గోల పెట్టి పొడిసేవాడినే బెదరగొడుతున్నాడు. మీరు ఇప్పటి వరకు చిన్నపిల్లలవి చాలా డాన్సులు చూసుంటారు కదా. అయితే ఇది నెక్స్ట్ లెవెల్ రా అనే టైం వచ్చింది.
చాలా సార్లు బర్త్డే క్యాండిల్స్ ఊదడం చూసుంటారు గానీ ఇలాంటి క్యూట్ సీన్ మాత్రం ఎప్పుడు చూసుండరు. చిన్నోడు చిన్నగా ఎలా అయినా ఊదేశాడు గానీ వాళ్ళు క్లాప్స్ కొట్టేసరికి ఆ హ్యాపీనెస్ చూడండి అసలు. ఇక్కడ ఈ ముగ్గురు దోస్తులు చూడండి, వీళ్ళ వేరే లెవెల్ చిందులకైతే వాహ్ క్యా సీన్ హై అనాల్సిందే ఎవరైనా. కొంతమంది ఎలా అంటే నరనరాల్లో నాట్యం నిండిపోయినట్టు కొంచెం మ్యూజిక్ వింటే చాలు ఊగకుండా అస్సలు ఉండలేరు. అయితే ఇక్కడ ఈ బొడ్డోడికి అది పుట్టుకతోనే వచ్చేసినట్టుంది. మ్యూజిక్ వినపడగానే పడుకున్నోడు లెగిసి మరీ ఊగుతున్నాడు. సూపర్. ఫోన్ అడిక్షన్ ఎంత దారుణమైందంటే ఆ ఫోన్ చూసే యావలో పడి ప్యాంట్ ఎట్టేసాడో కూడా చూసుకుని అంతలా అయిపోయాడు ఈ పిల్లగాడు. మామూలుగా అయితే ఎవరికి తెలియదు కానీ మూవీస్ లో చూపించడం వల్ల డెలివరీ టైం అప్పుడు ఆ పెయిన్ ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అని కొంచెం అర్థం అవుతుంది. అయితే దాన్ని రెఫరెన్స్ తీసుకుని ఇక్కడ వీళ్ళు చేసిన ఆగం చూడండి. మీరేం మనుషులు రా నాయన అని చూడండి ఏడబొడికేశారు మీ దొంపల్లాగా. స్కూల్లో ఏంటి పిల్లలు ఎప్పుడైనా టీచర్ ని ఫాలో అవ్వాలి, ఫాలో అవుతుంటారు. అయితే ఫాలో అవ్వడం కాదు ఏదో ఎక్కడిస్తున్నట్టు చేస్తున్నాడు చూడండి వీడు తొంటరోడు. రే బొడ్డా ఏం ఆశలు రావి. ఇక్కడ ఈ బొడ్డోడి వ్యవహారం చూస్తే మెన్ విల్ బి మెన్ అనడానికి వయసుతో సంబంధం లేదురా అంటారు. చూడండి అసలు రెప్పార్పకుండా ఆ ఎయిర్ హోస్టెస్ వంకే ఎలా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ఎంతో మంది ఎన్నో చేసి పెడుతుంటారు, వావ్ అనిపిస్తుంటారు. అయితే ఎవడూ చేయండి నేను చేసి పెడతా, గాల్లో లెగ్సి చూపిస్తా అని ఈ బొడ్డోడి ఇది పెట్టాడు అనమాట. కాకపోతే ఆ చేతులు బ్లర్ చేయడం సరిగ్గా చేస్తుంటే బాగుండేది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ఏం కాదులే, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవుతాడు. కరెక్ట్ టైం కి వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారా, ఎవరైనా వెళ్ళి కొనుక్కుంటారు. అయితే మా లెక్క వేరు అంటున్న మస్తు ఫ్యామిలీని ఎక్కడ చూడండి. ఆ పిల్లోడికి చూడండి ఏమేశారు, సరిపోయారయ్యా. వాళ్ళ నాన్న ప్యాంటులో ముంచేశారు, దాన్ని డ్రెస్ చేసేసారు. సూపర్ రా బాబు. దేన్నైనా ఆపగలరేమో గానీ ఎవరైనా టాలెంట్ ని ఆపలేరు, అందులోనూ ఈ సోషల్ మీడియా ఎరాలో అస్సలు ఆపలేరు. ఈ స్టేట్మెంట్ కి సరిపోయే ఓ రేంజ్ టాలెంట్ ని ఎక్కడ చూడండి. ఈడి పర్ఫార్మెన్స్ చూసాక చించేసేవరా చిన్నోడా అనకపోతే అడగండి. తప్పకుండా ట్రెండ్ సెట్ చేస్తా అంటున్న బబ్బులు గాన్ని ఎక్కడ చూడండి. అరే ఏం కాలేదు లైన్ అయ్యాడు. నార్మల్ గా ఏ టీచర్ అయినా క్లాస్ లో స్టూడెంట్ నిద్రపోతే ఏం చేస్తాడు? బెత్తంతో ఒకటి బీకి లేపుతారు. అయితే ఇక్కడ ఈసారి చూడండి ఏం చేస్తున్నాడు, సల్లగా పడుకున్నాడుతో చక్కటి సెల్ఫీ దిగుతున్నాడు. ఏంది సారు ఇదే మాస్? అరే చూసుకోవాలి కదా రే. పాపం ఆ చిన్న పిల్ల క్యూట్ యాంగ్రీ రియాక్షన్ చూడండి అసలు. కొంతమంది పిల్లల కాన్ఫిడెన్స్ ఎలా ఉంటదంటే వాళ్ళు తప్పు చెప్తున్నారా రైట్ చెప్తున్నారా అన్నది కాదు, వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ తో చెప్పేస్తుంటారు. అలాంటి సీనే ఇది. పిల్లోడిని స్టేజ్ పైన మన ఇండియా నేషనల్ బర్డ్ ఏంటని అడిగితే పిచ్చ కాన్ఫిడెన్స్ తో చెప్పిన ఆన్సర్ కి మనకి పిచ్చెక్కేస్తుంది చూడండి. నరేంద్ర మోడీ అంట. అసలు ఆ కాన్ఫిడెన్స్ మనకుంటే ఎంత బాగుండో కదా. సంక్రాంతి అప్పుడు పతంగులు ఎగరేయడం కామనే, పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేయడం సహజమే. అయితే ఇక్కడ ఈడెవడో చూడండి, రే ఎవడ్రా నువ్వు, రే పిచ్చోడా ఇలా ఉన్నావేంట్రా నువ్వు అనేలా ఎలా తయారు చేస్తున్నాడు. చిన్న పిల్లోళ్ళు ఎన్నో యాషాలు వేస్తుంటారు, ఇంకా గారాబం కోరుకునే వాళ్ళైతే చెప్పక్కర్లేదు, వాళ్ళ ఇష్టం. ఇంకా అలాంటివి పోతుంటారోడే ఇక్కడ ఈ పిల్లోడు కూడా. వారిని మామూలుగా లేడుగా.
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.